హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఈరోజు వచ్చేసి తెలుగు మెథడాలజీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాము. మెథడాలజీ నుంచి ఫిఫ్త్ యూనిట్ ఫ్రెండ్స్. ఇది సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, బోధనలో ఆధునిక ధోరణులు మరియు బోధన నైపుణ్యాలు అనే యూనిట్ నేమ్ ఫ్రెండ్స్. ఇది ఆస్థితి ఇతిహాస, ఈ విధంగా జరిగిందని తెలిపేది ఇతిహాసము. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఓకేనా? రామాయణ మహాభారతాలను ఇతిహాసం. రామాయణము వాల్మీకి. పురాణ శబ్దం ప్రాచీనమైన అర్థాన్ని ఇస్తుంది. పాలకుర్తి సోమనాథుడు తన బసవ పురాణాన్ని గానయోగ్యమైన ద్విపదలో రచించాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు నారదీయము, వెన్నెలకంటి సూరన విష్ణు పురాణం రచించాడు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. అది ముందు లెసన్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి. రమణీయ అర్థమును ప్రతిపాదించు శబ్దమే కావ్యం అన్నాడు జగన్నాథ పండితుడు. నాదెండ్ల గోపన్న కృష్ణార్జున సంపాదం మాదయ కవి మైరావణ చరిత్ర రచించాడు. నాదెండ్ల గోపన్న కృష్ణార్జున సంపాదం మాదయ కవి మైరావణ చరిత్ర. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర, ఎల్లనారుడు, రాధమాధవీయం, ఏడపాటి ఎర్రన, బిల్హన చరిత్ర అనే రచనలు చేశారు. మనం ఇది ఇంపార్టెంట్ కాదనుకుంటాం, కానీ అలాంటి బిట్సే అక్కడ మనం చూస్తాం ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. సో అన్నీ చదువుకోవడమే బెటరు. 101 కానీ 108 కానీ 116 పద్యాలు గల రచనలను శతకం అంటారు. అంటే 100 పైన ఉండాలి. శతకం అంటే 100 అని అర్థం. తెలుగు సాహిత్యంలో శతకానికి ప్రత్యేక స్థానం ఉంది. నీతి శతకాలలో మొదటి శతకం సుమతి శతకం. నెక్స్ట్, శతకానికి మకుట నియమం ఉంటుంది. మరో లక్షణం వృత్త నియమం కూడా ఉంటుంది. శతకాలన్నీ సాధారణంగా ఒకే ఛందస్సులో ఉంటాయి. యక్షగానం అంటే యక్షుల పాట అని అర్థం. మొదట యక్షగాన ప్రస్తావన పాలకురికి సోమన తన పండితారాధ్య చరిత్రలో రాశాడు. యక్షగానం అనే ప్రస్తావన పాలకురికి సోమన మొట్టమొదటిగా తీసుకొచ్చాడు. కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయం మొదటి యక్షగానంగా భావిస్తున్నారు. తిక్కన గద్యం లేకుండా తన రామాయణం రచించాడు. కథానిక అనే పదానికి చిన్న కథ అనే వ్యవహారంలో ఉంది. కథ కంటే చిన్నది కథానిక, కథానిక కంటే చిన్నది కల్పిక. గురజాడ అప్పారావు రచించిన దిద్దుబాటు మొదటి కథానిక. పద్య బోధన పద్ధతులు ఫ్రెండ్స్ ఇవి. పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి. అది పఠన పద్ధతి కాదు, పఠన పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య సారాంశ పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, ప్రశంసా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి మరియు చర్చా పద్ధతి. ఇవి వచ్చేసి పద్య బోధన పద్ధతులు. బోధనలో ఆధునిక ధోరణులు. ఆధునిక బోధన విధానాలు: మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, డాల్టన్ పద్ధతి. మాంటిసోరీ పద్ధతిని మేరియా మాంటిసోరీ రూపొందించారు. కిండర్ గార్డెన్ పద్ధతి ప్రోబెల్, ప్రాజెక్టు పద్ధతి జాన్ డ్యూయి, డాల్టన్ పద్ధతి మిస్ హెలెన్ పార్క్ హార్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇవన్నీ టాపిక్. పాఠశాల ఒక తోటగా, బాలబాలికలు మొక్కలుగా, ఆ మొక్కలకు నీరు పోసే తోటమాలే ఉపాధ్యాయుడు అని నిర్వచించింది ఎవరు? ప్రోబెల్. కిండర్ గార్డెన్ అనే పద్ధతికి మరొక పేరు. కిండర్ గార్డెన్ అనే పద్ధతికి మరొక పేరు బాలోద్యానము. పిల్లలు స్వభావరీత్యా మృదు స్వభావులైనందువల్ల వారిలో శీల నిర్మాణం సులభంగా చేయవచ్చని చెప్పింది ఎవరు? ప్రోబెల్. ది ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ గ్రంథ రచయిత ఎవరు? ప్రోబెల్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రెండ్స్.
ఈ ఫిఫ్త్ లెసన్ నుంచి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మాంటిసోరీ విద్యా విధానం విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన. విద్యా విధానం అని వ్యాఖ్యానించిన విద్యావేత్త గిజుబాయి. అభివృద్ధి, స్వేచ్ఛ, స్వయం అభ్యసనం, కండరాల శిక్షణ, జ్ఞానేంద్రియ శిక్షణలకు ప్రాముఖ్యం గల బోధన పద్ధతి మాంటిసోరీ పద్ధతి. అభివృద్ధి, స్వేచ్ఛ, స్వయం అభ్యసనం, కండరాల శిక్షణ. మాంటిసోరీ విద్యా విధానంలో పాఠశాల అనేది ఒక బాల గృహము. స్వీయ అనుభవాల సంపాదన మాధ్యమంగా కొనసాగే పద్ధతి మాంటిసోరీ పద్ధతి. స్వీయ అనుభవాల సంపాదన మాధ్యమంగా కొనసాగే పద్ధతి మాంటిసోరీ పద్ధతి. నెక్స్ట్, మాంటిసోరీ విద్యా విధానంలో ఉపాధ్యాయుడు అనేవాడు ఎలా ఉండాలి? మాంటిసోరీ విద్యా విధానంలో ఉపాధ్యాయుడు ఒక సహాయకుడిగా ఉండాలి. మాంటిసోరీ విద్యా విధానంలో బాలబాలికల వయోపరిమితి 3 to 7. విద్యార్థుల శారీరక, మానసిక శక్తులను మేల్కొల్పే వారిని స్వయం అధ్యయనశీలురుగా మార్చడానికి తోడ్పడే పద్ధతి కృత్యధార పద్ధతి, కార్యకలాపాల పద్ధతి. ఉపాధ్యాయుడు కేంద్రంగా కాక విద్యార్థి కేంద్రంగా, అభ్యాసి కేంద్రంగా ఉండు పద్ధతి కృత్యధార పద్ధతి. ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉండకుండా ఓన్లీ విద్యార్థి కేంద్రంగా ఉండి అభ్యసించే పద్ధతి కృత్యధార పద్ధతి. విద్యార్థులు స్వయంగా ఉపాధ్యాయుడు సహకారం, ప్రోత్సాహకాలు అవసరమైనప్పుడు మాత్రమే స్వీకరించే పద్ధతి కార్యకలాపాల పద్ధతి. డాల్టన్ పద్ధతి, నియోజనాల పద్ధతి మొట్టమొదట అనుసరించిన వారు హెలెన్ పార్క్ అరెస్ట్. ఇది డాల్టన్ అనే ఊర్లో చేశారు కాబట్టి డాల్టన్ పద్ధతి అన్నారు ఫ్రెండ్స్. డాల్టన్ అంటే డాల్టన్ అనేది శాస్త్రజ్ఞుని పేరు కాదు, పట్టణం యొక్క పేరు. ఓకేనా? సో మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.